పరిశుద్ధ గ్రంథం నుండి 42వ కీర్తన ఉత్తరం ప్రత్యుత్తరం రూపంలో చదువుకున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షంలో జ్ఞాపకం చేసుకొనును. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములలో అది దొరికింది. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములలో ప్రవేశింపు. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకు. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరు. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువు. శత్రువులకు